హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. డ్రైవర్స్ సోషల్ మీడియా ఫ్రెండ్స్, కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రోజుల నుంచి వీడియోస్ ఏం చేయలేకపోయాం ఫ్రెండ్స్. ఈ రోజున మరి వాస్తవంగా నాకు 2003 నా లైసెన్స్ ఇవి అంటే నా లైసెన్స్ ఇవి అయిన కాడి నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఒకసారి మీరే ఆలోచన చేయండి. నా లైఫ్లో నేను ఇలాంటి ఓనర్ని మొట్టమొదటిసారిగా నా లైఫ్లో మొట్టమొదటిసారిగా చూడటం. చాలా మందిని చూశాను, రకరకాల ఓనర్స్ ఉన్నారు, కానీ ఇలాంటి ఓనరు నాకు ఎప్పుడూ కూడా అసలు నా జీవితంలో తగల. నాకు దయచేసి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ, మరి ముఖ్యంగా డ్రైవర్స్ పూర్తిగా గమనించాలి ఈ విషయాన్ని. అలాగే ప్రజలు కూడా దీని మీద ఇలాంటి సైకోల గురించి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అలాగే డ్రైవర్లు ఖచ్చితంగా ఈ వీడియోని కొన్ని లక్షల మందికి చేరే విధంగా ఈ వీడియో దీన్ని కంపల్సరిగా షేర్ చేయండి. అయితే పిడికిరాళ్ల పొన్నగంటి శ్రీనివాసరావు, మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, పిడుగురాళ్ల పొన్నగంటి శ్రీనివాసరావు. అయితే క్యాస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇతని క్యాస్ట్ వచ్చేసి కమ్మారు. అరే బాబు సైకో, ఇది నీ గురించే, ఒకసారి పూర్తిగా నువ్వు గమనించు. చాలా మంది డ్రైవర్లని నువ్వు మోసం చేశావు. అలాగే అన్ని దొంగ లెక్కలు రాసి డ్రైవర్లు నెలలో డ్యూటీలు చేసి తిరిగొస్తే నువ్వు దొంగ లెక్కలు రాసి డ్రైవర్ల సొమ్ము ఎంతో తిన్నావు. అమ్మ దయచేసి మీరు ఈ శ్రీనివాసరావుకి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా మీ రిలేషన్లో కానీ, అలాగే వాళ్ళ కూతుర్లు కానీ కొడుకులు కానీ, అలాగే వాళ్ళ రిలేషన్లు ఎవరన్నా చూస్తే దీన్ని ఖచ్చితంగా మీరు ఈ దుర్మార్గుడు చేసి మీకు తెలియాలమ్మా. వీడు ఎలాంటి దుర్మార్గుడు అంటే, డ్రైవర్లు డ్యూటీలు చేసి వస్తే నెలలు దొంగ లెక్కలు రాసేది కాకుండా డబ్బులు ఇంటికి వెళ్ళండి, నేను మీకు అకౌంట్లో డబ్బులు కొడతానని ఆ వచ్చిన డ్రైవర్ నెంబరు వీడు బ్లాక్ లిస్ట్ లో పెడతాడు. వచ్చిన డ్రైవర్ నెంబరు బ్లాక్ లిస్ట్ లో పెట్టి, ఇక ఆడు ఎన్ని ఫోన్ల నుంచి ఫోన్ చేసినా ఇతను ఫోన్ తీడు. వీడి మీద లేనిపోయిన ఎలిగేషన్లు పుట్టించి, రకరకాల ఎలిగేషన్లు, దొంగ లెక్కలు రాసాడని, అబద్ధం ఆడాడని రకరకాల లెక్కలు వీడు సృష్టించి ఆ డ్రైవర్ మీద లేనిపోయిన నిందలేసి, వీడు కులం పేరు చెప్పి బెదరేసే దొంగ వీడు. డ్రైవర్లు పూర్తిగా దీన్ని గమనించండి. కులం పేరు చెప్పి నేను కమ్మవారిని, నాకు ఎస్సీలు తెలుసు, సిఏలు తెలుసు, అవసరమైతే ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. అరే కొజ్జా ఎదవా, నీకు నేను అడుగుతా ఉన్నాను, నీకు ఎమ్మెల్యేలు డ్రైవర్లు కష్టపడి వస్తే వాళ్ళ సొమ్ము నువ్వు దోసుకోనానా, నువ్వు వాళ్ళ సొమ్ము దోసుకుని మా దగ్గరికి రానానా అని ఎమ్మెల్యేలు చెబుతారా? కొజ్జా ఎదవా, నువ్వు పోలీస్ స్టేషన్లో లక్షలు ఇచ్చి తీసుకెళ్లి జైల్లో పడేపిస్తావారా ఎదవా? అంటే పోలీసులు నీ కింద పనిచేసేవాళ్ళు అనుకున్నావరా? లుచ్చా ఎదవా. పోలీస్ వ్యవస్థ అంటే వాళ్ళు గవర్నమెంట్ మనకి ప్రజలకు సేవ చేసేవాళ్ళు పోలీసులు అంటే నువ్వు లేనిపోయిన అబద్ధాలు ఏది చెప్తే అది భుజం మీద వేసుకుని పోలీసుల్ని చుట్టూ తిరుగుతాకి నీ ఇంటికాడ కాపలాదారులు అనుకున్నావారా ఎదవా? ఒక డ్రైవర్ అంటే ఏమనుకుంటున్నావురా? కనీసం డ్రైవర్లు నిద్రాహారాలు మాని వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి కుటుంబ పోషణ కోసం కనీసం ఎన్నో రోజులు రోడ్ల మీద పడుగాపులు పడి కుటుంబాలను పోషించుకునే పనిలో వాళ్ళు అంత పని చేసి వస్తే డ్రైవర్ల డబ్బులు ఎగ్గొడతాకి నీకు మనస్సాక్షి ఎలా ఉందరా? నీకు నీ కులం పేరు చెప్పి నేను కమ్మారిని, అరే
కమ్మారు ఎవరైనా సరే, నేను ఒకటే చెప్తున్నా, 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు. నేను ఒక లైవ్ లో నీకు చెప్తున్నా, ఈయన కమ్మారు అంటే ఏంటో తెలుసా? 10 మందికి దారి చూపించి 10 మందికి అన్నం పెట్టేవాళ్ళరా. నువ్వు ఆ పేరు చెప్పుకుని నువ్వు ఎలా డ్రైవర్లు మోసం చేస్తావురా ఎదవా? డ్రైవర్లు ఫోన్లు నువ్వు డ్యూటీలు చేసి నెల డ్యూటీలు చేసి వచ్చిన వాళ్ళు నువ్వు ఫోన్లు ఎత్తపోతే తిట్టరారా? లపంగా నా కొడక, నువ్వు ఫోన్లు ఎత్తపోతే తిట్టరా? తిడతాం కాదు, మనస్తాపానికి చెందితే నరికేస్తారు, గుర్తుపెట్టుకో. ఇప్పటికే డ్రైవర్లకి ప్రభుత్వాల దగ్గర డ్రైవర్లను గుర్తించాలి. డ్రైవర్లకి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం రావట్లేదు, డ్రైవర్లను గుర్తించాలి అని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి అడిగే పనిలో ఉండం. మీలాంటి ఎదవని ఏం చేయాలి? ఎస్ఐలతో సిఐలతో చెప్పి నువ్వు కేసులు పెట్టిస్తావా? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తావా? ఎమ్మెల్యేలకి చెప్పి లక్షల్లో పెట్టి ఎమ్మెల్యేలకి పోలీసులకి లక్షల రూపాయలు నువ్వు లంచాలు పెట్టే ఎదవవి. కనీసం మరి నీ బండికి కష్టపడి వచ్చిన డ్రైవర్కి ఆ డబ్బులు ఇస్తే సరిపోద్ది కదా, బుద్ధి లేని ఎదవ. దయచేసి ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వారు ఖచ్చితంగా దీన్ని 10 మందికి షేర్ చేయండి. ఎరా, నువ్వు కులం పేరు చెప్పుకుని డ్రైవర్ల సొమ్ము నువ్వు దుర్మార్గం చేస్తే, ఏ డ్రైవర్లకి కులాలు లేవా అంటే నీ కులమే నీకు గొప్ప? ఫ్రెండ్స్, ఇలాంటిది నేను ఎంత వాస్తవంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎదవ గురించి చాలా విషయాలు నేను తెలుసుకోవటం జరిగింది. అయితే ఈ ఎదవ దగ్గర నేను కూడా 29 రోజులు ఈ ఎదవ దగ్గర మొన్న నేను గ్రూప్స్ గ్రేడింగ్ చేసే పనిలో నేను బస్సు డ్యూటీ సెలవు పెట్టి లారీకి వెళ్ళానని మీకు చెప్పాను కదా. ఈ ఎదవ 29 రోజులు ఈ ఎదవ బండికి నేను డ్యూటీ చేశా. సేమ్ ఈడు ఏమనుకున్నాడంటే అందరినీ చేసినట్టే చేద్దాం అనుకుని ఈడు మొత్తం రాసింది దొంగ లెక్కలు. ఈడు మొత్తం టోటల్ గా దొంగ లెక్కలు రాసి సర్లే అని సరిపెట్టుకుంటే నన్ను కూడా సేమ్ ఇలాగే మీరు ఇంటికి వెళ్ళండి నేను డబ్బులు వేస్తాను నా ఓడు నా ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టి, కనీసం అరే ఎదవా, మేము డ్రైవర్ అసోసియేషన్ పెట్టి కనీసం 4 సంవత్సరాలు అవుతుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో మా రణబేరి అసోసియేషన్ లో 8,000 మంది డ్రైవర్లతో కొనసాగుతున్నా నేను, ఒక అసోసియేషన్ లీడర్ని, గుర్తుపెట్టుకో. అంటే ఇక్కడ గొప్ప విషయం అని కాదు, కానీ ఇలాంటి ఎదవని ఏం చేయాలి? కనీసం ఈ ఎదవ గురించి కనీసం ఎన్ని వీడియోలు చేసినా తక్కువే, ఖచ్చితంగా నేను దగ్గర ఎదవ గురించి ఒక దగ్గర 40-50 వీడియోలు పెడతా. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మీ ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో మీ అకౌంట్లు ఏదైతే ఉన్నాయో మీకు అకౌంట్లకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎరా డ్రైవర్లు అంటే ఏమనుకుంటున్నావురా? కొజ్జా ఎదవా, తప్పురా. ఒకవేళ నీకేదన్నా డ్రైవర్ మీద కొంచెం సానుభూతి చూపించరా. రక్తపు కూడు రోడ్ల మీద డ్రైవర్లు ఎంతో కష్టపడి వాళ్ళ కుటుంబ పోషణ కోసం వెళ్ళే రక్తపు కూడు లాక్కునే నిన్ను అసలు ఏమని తిట్టాలో నాకు అర్థం కావట్లా. ప్రజలారా దీన్ని గమనించండి. అలాగే ప్రభుత్వ అధికారులు ఎవరన్నా దీన్ని చూసినట్లయితే, సార్ ఈ ఎదవ పోలీసుల పేరు చెప్పి, సిఐల పేరు చెప్పి, ఎమ్మెల్యేలు పేరు చెప్పి ఈ ఎదవ డ్రైవర్లను బెదరేస్తున్నాడు సార్. వీడు మళ్ళీ పేరుకి నేను పొనగంటి శ్రీనివాసరావు కమ్మారుని, వీడు కమ్మారంట. వీడు బతుకరే, నువ్వు ఆ పేరు చెప్పబాకు, నువ్వు దానికి ఆ పేరు చెప్పడానికి నువ్వు అర్హుడు కాదు, గుర్తుపెట్టుకో. అసలు ఆ పేరు నువ్వు పలకబాకు. ఒక కమ్మార లక్షణం అది కాదురా జాకో, అర్థమవుతుందా? నువ్వు నేను పెట్టే వీడియో తీసుకెళ్ళి ఎవరికి చూపిస్తావో చూపి. నేను పెట్టే ఈ వాయిస్, ఈ వీడియో నేను మాట్లాడుతున్నాను, ఇది తీసుకెళ్ళి నువ్వు ఎవరికి చూపిస్తావో చూపి. 10 మందికి అన్నం పెట్టేవాళ్ళు రా వాళ్ళు. ఆ పేరు నువ్వు వాడతాక సరిపోవు నువ్వు. అసలు నీది ఆ పుటక కూడా కాదు, నేను చెబుతున్నా. అది ఒక
కమ్మర లక్షణమే కాదురా యదవ. వీడికి 16 టైర్ బండి వీడు అప్పచెపుతాడు, వీడికి టోల్గేట్లు తగలకూడదు, షార్ట్ కట్ రూట్ కావాలి, పోలీస్ పీసీలు అవ్వకూడదు, ఆర్టీఓలు అవ్వకూడదు. ఆర్టీఓకి అరే పనికిమాలి యదవ, ఆర్టీఓకి ఎవరన్నా ఆర్టీఓ ఆపి కాగితాలు చెక్ చేసి వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళు తీసుకుంటారు. ఆర్టీఓ దగ్గర ఫోటో తీసి వీడియో తీసి నీకు పెట్టేదాకా ఊరుకుంటారా? పోలీసు వారు ఎవరన్నా ఆపితే బీటు మావుల్లో లేకపోతే పోలీస్ పీసీలు ఒరిస్సాలో మహారాష్ట్రలో మన ఆంధ్రాలో అలా తీసుకోరు. కానీ ఒరిస్సాలో మహారాష్ట్రలో ఆంధ్ర బండి అంటే లారీ అంటేనే లోకువ. పోలీస్ పీసీలు అయితే వాళ్ళకి ఫోటో తీసి వీడియో తీసి పెడితే వీడు ఆ డబ్బులు రాస్తాడంట. మీకు షార్ట్ కట్ రోడ్లు కావాలి, టోల్ గేట్లు అవ్వకూడదు, చిన్న చిన్న రోడ్లలో లారీలు వెళ్ళిపోవాలి. నీలంటోడికి లారీలు ఎందుకురా నీకు? ఈడు లారీలు 3 ఉన్నాయి వీడికి, ఖచ్చితంగా ఈడు 3 లారీలు కూడా నేను శుభ్రంగా మీకు ఆ లారీ నెంబర్స్ పెడతాను ఫ్రెండ్స్. వీడి నెంబర్ కూడా పెడతాను. ఇదే స్టార్టింగ్ వీడియో వీడితో. ఇంకా చాలా ఖచ్చితంగా వీడి గురించి దగ్గర ఒక 20-15 వీడియోలు వీడి గురించి నేను చేస్తా. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే కొన్ని లక్షల మందికి చేరాలి వీడియో. నీకు సిగ్గు అనిపించలేదారా? నాకు అమెరికా సొమ్ము ఉంది, నా కొడుకులు అమెరికా ఏరా లపంగి నా కొడక. జాగ్రత్త, గుర్తుపెట్టుకో. మాకు ఇప్పుడు మేము డ్రైవర్స్ గా ఎంతో కాలం నుంచి పనిచేస్తున్నాం. బస్సుల మీద చేసాం, లారీల మీద చేసాం, కార్ల మీద రకరకాలుగా చేసాం డ్రైవర్లుగా. ఎక్కడా కూడా ఎంత మాట తెచ్చుకోకుండా మేము వచ్చిన మనుషులు మేము. ఒక డ్రైవర్ నీ దగ్గర బతికే డ్రైవర్ని నువ్వు నీ ఇష్టారాజ్యంగా చేసి ఒక డ్రైవర్లు అసలు రక్తపు కూడి తింటమేంట్రా? అసలు ఎవరన్నా ఇది నిజంగా ఎవరన్నా వాండర్లు చూస్తే నిన్ను నవ్వుతారు. అసలు నీలంటోడు ఎలా సరిపోతాడు? నువ్వు ఒక వెహికల్ తిప్పడానికి నువ్వు అనర్హుడు నువ్వు. ఫ్రెండ్స్, దయచేసి ఖచ్చితంగా ఈ వీడియోని కొన్ని లక్షల మందికి చేరే విధంగా ఈ వీడియో షేర్ చేయండి. ఈ యదవ గురించి ఇంకా చెప్పాల్సినవి చాలా ఉండయి. నేను ఖచ్చితంగా వీడి గురించి వీడియోస్ అన్నది ఖచ్చితంగా తీస్తాను. అలాగే పిడిగిరాళ్లలో దయచేసి గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నా సార్. ఈ యదవ పోలీసుల పేర్లు చెప్పి ఎస్ఐ తెలుసు, సిఐ తెలుసు, నేను తీసుకెళ్లి లోపలేపిస్తానంటే వీడు డబ్బులు డ్రైవర్లకి కష్టపడిన డబ్బులు ఈకి పోగా డ్రైవర్లు బెదరేస్తున్నారు సార్. ఇటు పొన్నగంటి శ్రీనివాసరావు ఈ యదవ నేను నా అసోసియేషన్లో వాళ్ళతో కొంత ప్రూఫ్ అన్నది ఉండాలని మా అసోసియేషన్ లీడర్స్ తో కూడా నేను ఫోన్ చేపించాను సార్. వీడికి నేను నా ఇంటికాడ ఉంటాను, నా ఇంటికి వచ్చి అరే పని చేసిన వాడు నీ ఇంటికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం లేదురా యదవా. నీ మీద లేబర్ యాక్ట్ ఖచ్చితంగా ఏదైతే ఒక నువ్వు కులం పేరు చెప్పి డ్రైవర్లను బెదరేసి ఎమ్మెల్యేలు తెలుసు, మినిస్టర్లు తెలుసు, నేను మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటా. వాళ్ళు మినిస్టర్లు అయింది ప్రజల్ని సురక్షితంగా చూడటానికి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పనులు చేసుకుంటాకరా. నీలాంటి యదవ డ్రైవర్ని సొమ్మె కొడతంటే ఎల్లు చెప్పెట్టు కొడతారు. ఎల్లు నిన్ను అంత సామాన్యంగా వదిలేది లేదు. నీ మీద ఖచ్చితంగా నువ్వు ఈడు ఫ్రెండ్స్ ఈ యదవ ఈడు డబ్బులు ఈకిపోగా ఈ యదవ కులాల పేరు తీసి కూడా తిట్టడం జరుగుతుంది. వీడు నీ డ్రైవర్లు ఏంట్రా డ్రైవర్ని నువ్వు కొంటావా? డ్రైవర్ని లక్షలు పెట్టి కొంటావా? నువ్వు అవసరమైతే తీసుకెళ్ళి లోపలేపిస్తావా? డ్రైవర్లు అంటే నీకు ఎట్ట కనపడ్డారా? ఇది ఏపీలో ఏ అసోసియేషన్ లీడర్ దీన్ని చూసినా సరే దీని గురించి సీరియస్ గా తీసుకోండి. ఇది నాకు స్వయంగా ఈ సంఘటన నాకు ఎదురైంది. నాకు ఒకళ్ళ గురించి మనం అబద్ధం చెప్పాల్సిన పని లేదు. ఈ సంఘటన నాకు ఎదురైంది. దయచేసి ఇలాంటి యదవలను కానీ వదిలితే మన డ్రైవర్లు చాలా రిస్క్ పడతారు.
దయచేసి ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా దయచేసి నేను పేరు పేరుని చెప్తున్నాను, ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఇతని మీద ఖచ్చితంగా ఇంకా ఒక దగ్గర ఒక 20 వీడియోలు చేయటం జరుగుద్ది. దయచేసి అమ్మా మీరు ఈ పొనగంటి శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన రిలేషన్ ఎవరన్నా చూస్తే సార్ మీరన్నా చెప్పండి, ఇలాంటి ఎదవకి డ్రైవర్ల రక్తపు కూడు తినొద్దని చెప్పి ఖచ్చితంగా చెప్పండి, అంత ఎదవ. దయచేసి ఫ్రెండ్స్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, నేను ఖచ్చితంగా వీడి మీద వీడియోస్ నేను చేస్తాను. వీడు నన్ను డ్యూటీలో నేను వేరే రకంగా ఏం చెప్పవసరలా, నేను అసలు వీడు ఏం చేస్తాడో చూద్దామని చాలా ఓర్పు సహనంగా ఉండా. నేను ఓర్పు సహనంగా ఉంటే వీడు కనీసం వాడి బండి లోడింగ్ కి డబ్బులు, వాడి బండి అన్లోడింగ్ కి డబ్బులు కనీసం అరే కొజ్జా డ్రైవర్ ఏంటంటాడ్రా, నీ బండికి నువ్వు లోడింగ్ కి డబ్బులు, నీ అన్లోడింగ్ కి నువ్వు డబ్బులు వేసుకుంటే డ్రైవర్ ఏంటంటాడ్రా, నువ్వు రూపాన్ని పెట్టుకు తిప్పరా వాళ్ళు, నీకు డ్రైవర్లు ఎందుకురా. వీడు ఫ్రెండ్స్ కనీసం అంత లావు బండి చేతికిచ్చి ఒక 1000 రూపాయలు కూడా డ్రైవర్ చేతిలో వాడుకుంటాకి ఒక 1000 రూపాయలు కూడా వీడు డ్రైవర్కు ముష్టేసినట్టు. డ్రైవర్ అంటే అంత చిన్న సూపరా, ఖచ్చితంగా నీకు సరైనోడు తగల్లా, ఖచ్చితంగా నిన్ను మాత్రం వదిలే పరిస్థితి లేదు. నీ వెనకాల ఎవరున్నా సరే, అదే పిడిగిరాళ్లలో చాలా మంది ఉన్నారు, చాలా మంది లారీలు తిప్పుతున్నారు. నీకు అక్కడ నీ పేరు చెబితే ఒక్క డ్రైవర్ రాడు, దూరం నుంచి వచ్చిన డ్రైవర్ని నువ్వు వాడు కష్టపడితే నువ్వు బెదరేసి పంపిస్తావు. చాలా చాటభారతం ఉంది లిస్టు, నువ్వు ఖచ్చితంగా దొరకాల్సిన వాళ్ళకు దొరికావు. నిన్ను ఖచ్చితంగా నీ లారీ కన్నా డ్రైవర్ రాకూడదు. ఎంత మందిని మోసం చేస్తావురా ఈ ఎదవ. ఈ ఎదవని నేను ఫోన్లో కూడా తిట్టానండి, ఈ ఎదవని నేను ఫోన్లో కూడా తిట్టా. అరే ఎదవ నువ్వెలాగరా, నువ్వు కులం పేరు చెప్పి డ్రైవర్ని సొమ్ము తింటున్నావు, నీ బండికి డ్యూటీ చేసి వస్తే నీ బండి సంపాదించే సొమ్ము నీకు సాల్తలేదారా, నీ బండి సంపాదించే సొమ్ము నీకు సాల్తలేదా, డ్రైవర్ని సొమ్ము తినాలా. డ్రైవర్లు భార్య బిడ్డలు ఉసూరమంటారా ఎదవ. ఆ ఇంగిత జ్ఞానం నువ్వు తెలిసినోడు అయితే నువ్వు నిజంగా నీతి జాతి గలవాడు అయితే కాదు నాకు తెలిసి. అంటే నాకు ఆ సిచ్యువేషన్ ఎదురైంది కాబట్టి నేను చెబుతున్నా, నువ్వు నీతి గలవాడు ఎలా అయ్యేవో చెప్పు. ఫ్రెండ్స్ దయచేసి నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియో కట్ చేస్తాను. ఖచ్చితంగా ఇలాంటి ఎదవని 10 మందికి తెలిసే విధంగా చేయాలి. ఇది డ్రైవర్లు ఎవరు చూసినా సరే ఈ వీడియోని ఖచ్చితంగా ఇది మన వాట్సాప్ గ్రూపులు ఎన్ని వేల మంది అయితే ఉన్నారో అన్ని వేల మందికి కూడా దీన్ని షేర్ చేయడం జరుగుద్ది. అలాగే ఎవరు ఈ వీడియో చూసినా సరే ఖచ్చితంగా 10 మందికి చేరే విధంగా ఈ వీడియోని పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డ్రైవర్స్ సోషల్ మీడియా రణబేరి అధ్యక్షులు బుల్లా సుధాకర్, అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. వీడు పనగంటి శ్రీనివాసరావు కమ్మారు బెదరేస్తున్నాడు. వీడు నేను కమ్మారుని, నేను వెళ్ళి ఎమ్మెల్యే దగ్గర కూర్చుంటా, నాకు ఎస్పీ తెలుసు, నాకు డిఎస్పీ తెలుసు, 10 లక్షల పోయిన అంటే నువ్వు డ్రైవర్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరా ముందు ఎదవ. 10 లక్షల పోయిన 10 లక్షలు ఖర్చు పెడతా, 20 లక్షలు ఖర్చు పెడతా. వీడు ఫోన్లో బెదిరింపులు. ముందు పని చేసినోడికి డబ్బులు ఇటు నేర్చుకో. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టే పరిస్థితి ఏమీ లేదు. లేబర్ యాక్ట్ ఏదైతే ఉందో చట్ట ప్రకారంగా ఖచ్చితంగా నిన్ను కోర్టుకు లాగడం జరుగుతుంది, చూసుకో. అందరికీ నమస్కారం.